సార్ ఇంకొక డౌట్ ఏంటంటే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రకరకాల డెసిషన్స్ తీసుకుంటున్నారు, రకరకాల మార్పులు చేర్పులు చేస్తున్నారు మొదటి నుంచి లేటెస్ట్గా ఉన్న ఈ వెట్టింగ్ ఇష్యూ వరకు. సో అక్కడున్న రాజకీయ పార్టీల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్? అంటే వాళ్ళ రియాక్షన్స్ ఎట్లా ఉన్నాయి యుఎస్లో? అమెరికాలో ఉన్న పొలిటికల్ పార్టీలలో మేజర్ ఏంటంటే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ఇంకా దాని తర్వాత మిగతా చిన్న చిన్న పార్టీలు ఉన్నా కూడా మేజర్ ప్రెజెన్స్ ఉన్నది ఈ రెండు పార్టీలు. ఇవాళ ఉన్న పార్టీ స్ట్రాంగ్గా ఇవాళ గవర్నెన్స్లో ఉన్నది రిపబ్లికన్ పార్టీ. సో డెమోక్రటిక్ పార్టీ కూడా ఇటువంటి దానిలో వాళ్ళు రేజ్ చేయొచ్చు, కన్సర్న్ నుంచి రేజ్ చేయొచ్చు. కానీ ఆ పొలిటికల్ పార్టీ కూడా నేషనల్ సెక్యూరిటీకి కానీ నేషనల్ ఇంట్రెస్ట్కి వచ్చినప్పుడు కానీ వాళ్ళు గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే వెళ్ళాలని చెప్తారు. వేరే వేరే కామర్స్ రిలేటెడ్ అనుకోండి, ఇమిగ్రేషన్ రిలేటెడ్ అనుకోండి, వేరే వాటిలలో వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు కొంచెం ముందు వెనుకకు ప్రొటెస్ట్ చేయొచ్చు, మాట్లాడవచ్చు. సెనెట్ కానీ కాంగ్రెస్లో కానివ్వండి, తర్వాత వేరియస్ ప్లేసెస్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానివ్వండి, ఎక్కడ మన వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ వాళ్ళు రేజ్ చేస్తారు. బట్ వేరే దిస్ సిచ్యువేషన్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఏ పొలిటికల్ పార్టీ అయినా ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, ఇంకా ఎన్ని పార్టీలు ఉన్నా కూడా ఇండియాకు సమస్య వచ్చి అంటే భద్రత సమస్య వస్తే అన్ని పార్టీలు ఒక త్రాటి మీదకి వస్తాయి. ఆ భద్రత సమస్యను దాని సొల్యూషన్ తీసుకుంటారు. అంటే ట్రంప్ డెసిషన్స్ సడన్ గా తీసుకోవడం, డిఫరెంట్ డెసిషన్స్ తీసుకుంటారు. అసలు ట్రంప్ ఉద్దేశం ఏంటి సార్? ఇప్పుడు ఈ వెట్టింగ్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు ట్రంప్ ఏమనుకుంటున్నారు? ఒక్కటే అనుకుంటున్నాడు ట్రంప్, మా దేశం లోపలికి వచ్చేటోళ్ళు, మా దేశంలో ఉండేటోళ్ళు, మా దేశం సార్వభౌమాధికారాన్ని, మా దేశం భద్రతను, మా దేశం లాలను ఫాలో అయ్యేటోళ్ళు మా దేశంలో ఉండండి అని కోరుకుంటాడు. అవి కాకుండా ఇంకెందులో పార్టిసిపేట్ అయినా మీ దేశానికి వెళ్ళిపోండి, లేదా మేము మిమ్మల్ని డిపోర్ట్ చేస్తాం. కంట్రీ ఇంట్రెస్ట్ ఫస్ట్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న ఆలోచన విధానంతో ఎక్కడెక్కడైతే అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టంలో కానివ్వండి, అమెరికన్ లీగల్ సిస్టంలో కానివ్వండి, ఇటువంటి ఎక్కడెక్కడ గ్యాప్లు ఉన్నాయో వాటి మీద కన్సర్న్ కానీ ఇండియా స్పెసిఫిక్ కాదు. కాకపోతే ఇండియా నుంచి వచ్చే వాళ్ళు మెజారిటీ తెలుగు రాష్ట్రాల నుంచి ఉండడం వల్ల మనకు అది ఇమీడియట్ గా కనబడుతుంది తప్ప వేరే ఇంకేం ఇష్యూ లేదండి. అంటే ఇప్పుడు ఈ వెట్టింగ్ది సంబంధించి సెటిలర్స్ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా? లేదంటే యుఎస్కి ఇప్పుడు వెళ్ళాలనుకునే యువత, అంటే ఫస్ట్ టైం యుఎస్లో అడుగు పెట్టాలనుకునే వాళ్ళ మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందా? రెండింటితో కంపేర్ చేస్తే ఏం చెప్తారు? అంటే ఎలా ఉంటుందమ్మా, ఆల్రెడీ వీసా వచ్చి అమెరికాలో ఉన్న వాళ్ళను ఒక రకంగా బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. కొంతమంది ఇంకా అమెరికాకే పోలేని వాళ్ళని వాళ్ళు DS 160 ఫామ్ ఫిల్ చేసుకొని ఆ పేపర్ వర్క్ చేసుకొని వీసా ఇంటర్వ్యూకి వెళ్ళి దాని తర్వాత వీసా వచ్చాక అమెరికాకి వస్తారు. సో అందులో భాగంగా ప్రీ డిపార్చర్ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చెక్, ప్రీ ఇష్యూయింగ్ ఆఫ్ వీసా దే ఆర్ డూయింగ్ దిస్ డ్యూ డిలిజెన్స్, ఆర్ డూయింగ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. బట్ వేరాజ్ అమెరికా కంట్రీ ల్యాండ్లో ఉన్న వాళ్ళు, అక్కడ ఆ దేశంలో ల్యాండ్లో ఉన్న వాళ్ళు కూడా వయలేషన్ చేస్తే, వయలేషన్స్లో కూడా చిన్న చిన్న వయలేషన్ చేస్తే పనిష్మెంట్ ఎలా ఉంటుందంటే నాన్ ప్రాఫిట్ వర్క్ ఉంటుంది, అంటే చారిటీ వర్క్ చేయమని చెప్తారు. సొసైటీ నిర్మాణం కోసం ఏమైనా సేవా కార్యక్రమాలు చేయమంటారు. కానీ అక్కడ వచ్చి షూటింగ్లలో ఇన్వాల్వ్ కానీ, మనీ లాండరింగ్లో ఇన్వాల్వ్ కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్లో ఇన్వాల్వ్ కానివ్వండి, కంట్రీ లాయల్టీ మీద ఇన్వాల్వ్ కానీ, నేషనల్ సెక్యూరిటీ మీద ఇన్వాల్వ్ కానీ, ఇటువంటి ఇష్యూలలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. దానిపైన అక్కడ పనిష్మెంట్స్ ఉంటాయి, దాని తర్వాత జైల్ టర్మ్ ఉంటుంది, దాని తర్వాత డిపోర్టేషన్ ఉంటుంది. సో అంచేత మనం ఏ ట్రాక్ లో మనం వెళ్ళాలి, ఎటువంటి అడ్రస్ చేయాలి అనేది మనం ఇండివిజువల్ గా థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది.